అంటే ఒక రాధిక ఆల్రెడీ పెద్ద గుండెల్లో పెద్ద ముద్ద పెట్టింది చెప్పాలంటే. ఇందులో ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఎలా ఉంటుందో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇద్దరు ఆ పాత రాధిక కూడా వస్తుంది. సినిమా నాకు చూసినప్పుడల్లా అనిపించింది ఏంటంటే ఎక్కడ బోర్ లేకుండా ఇంత కూడా మనకి చిరాకు రాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డైలాగ్స్ తోటే సినిమాని బోర్ కొట్టకుండా చూపించడం అది డైరెక్టర్ గొప్పతనం చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఫ్రేమ్ పెట్టడం కానీ అంటే ఎక్కడ ఆ షార్ట్లు కూడా రోడ్డు మీద నైట్ మోడ్ ఇవన్నీ చూపించినప్పుడు ఎక్కడ బోర్ లేదు చెప్పాలంటే. ఇంకా ఫస్ట్ పార్ట్ అంటే పార్ట్ 1 కొంచెం అటు ఇటుగా బోర్ కొట్టింది కానీ అంటే ఒక 7తో సినిమా కూడా తీయచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ సినిమాతో చూపించాడు. సో ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. రేటింగ్ అయితే మాత్రం నేను మీరు అడగకుండా ఇస్తున్నా మనస్ఫూర్తిగా 5 అనమాట. బాగుందండి, చాలా బాగుంది. ఆయన ఇప్పుడు డీజే టిల్లు సినిమా చూశాను. సినిమా అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగుందని చెప్తుందంటే అన్న స్టైలే కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. మన లాస్ట్ లో రాజకీయ ఎంట్రీ ఉంది. రాజకీయ ఎంట్రీకి అయితే గూస్ బంప్స్ చెప్తే అందుకే మీకు సస్పెన్స్ సినిమాలో అనుపమ రాధిక లిల్లీ దీంట్లో రాధిక కన్నా నాకైతే లిల్లీ కన్నా రాధిక బాగా నచ్చింది. మరి రాధిక దీంట్లో ఉంటుంది. రాధిక కన్నా లిల్లీ కన్నా రాధిక బాగుంటుంది అన్న. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంటుందా సిద్ధునికి కంపేర్ అని చెప్తాను. ఎందుకంటే ఒక మంచి కథను తీసుకుని ఆయన తీసుకెళ్తుంటూ కథను ఎంచుకోవడంలో ఒక సక్సెస్ అని చెప్తా. ఆయన అయితే సినిమా ఓవరాల్ చాలా బాగుందన్న 5కి 3 రేటింగ్. థ్యాంక్ యూ. భయ్యా టిల్లు స్క్వేర్ సినిమా గురించి ముందుగా చెప్పాల్సింది పర్ఫార్మెన్సెస్. సిద్ధు అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు ఎంత స్పాంటేనియస్గా ఉంటాయంటే ఆ పంచులు విన్నసేపు నవ్వుకుంటూనే ఉంటాం. కొన్ని పంచులు అర్థం కాకపోయినానే నవ్వుచ్చేసింది నాకైతే. ఇంకోటి అనుపమ యాక్టింగ్ కానీ ఇందులో చేసిన ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ మార్కస్ ఆయన మర్చిపోవద్దు పాపం, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇంకా ఆయన క్యారెక్టర్లు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇందులో. కాకపోతే ఇందులో కొంచెం ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని యాస్టీజ్ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి అని అనిపించింది. టిల్లు నుంచి ఎగ్జాక్ట్గా తీసారేమో అని ఫీలింగ్ అది వచ్చింది. ఎందుకంటే కొన్ని చేర్పులు మార్పులు చేసి సేమ్ స్టోరీని మళ్ళీ తీస్తే ఎలా చూస్తాం, అలాగే తెలిసిపోతుంది కదా స్టోరీ. సో అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అంత కష్టపడి అంత మంచి సినిమా తీసాడు, అంతమందిని ఎంటర్టైన్ చేశాడు. బట్ వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్. అసలు ఏంటంటే ఒక అడుగు డీజే టిల్లు కానీ ఒక అడుగు పైకే ఉంది అని అయితే చెప్పుకోవాలి. ఇంట్లో చాలా అంటే చాలా కొత్తగా అనిపించాయి కొన్ని పంచులు. కానీ యాస్టీజ్ అందులో సగం సినిమా మొత్తం డీజే టిల్లు ఉంది. టిల్లు స్క్వేర్లో ఆ రొమాన్స్ కూడా అది ఏమి ఉండదు అన్న. అది ఆడొచ్చిన ఉండదు. సో అది చూసుకుంటే బాగానే ఉంది. కానీ సినిమా వీళ్ళు పెట్టిన ఖర్చు మీద వీటి మీద పెట్టుంటే స్టోరీ మీద పెట్టుంటే కొంచెం బాగుండేదేమో అని ఫీలింగ్ వచ్చింది. పార్ట్ 1 తీసారన్న, పార్ట్ 2లో కూడా సగం అదే ఉంది. అదే బాధ. ఎందుకంటే టిల్లు స్క్వేర్ అంటే అంతకు మించి ఏముంటుందో అనుకొచ్చే వాళ్ళకి అంతకు మించి కాదనైనా అందులో ఇందులో ఉంది అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా బాగానే ఉంది. ఈ వీకెండ్కి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇట్లా చేసిండు అని అనుకుంటూ అంటే కొంతమంది నచ్చలే ఫ్యాన్స్కి. కాకపోతే ఈ సినిమా చేసినందుకే మనకు పెద్ద పేరు వస్తుంది, రాసి పెట్టుకోరు. ఎందుకంటే ఈ సినిమాతో ఇంకా మనకు పేరు వస్తుంది. ఎందుకంటే ఒక హీరోయిన్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేస్తేనే మంచి పేరు వస్తుంది. ఎప్పుడైనా మనం సిగ్గుపడద్దు. హీరోయిన్ కానీ హీరో కానీ ఒక లెవెల్ రావాలంటే ఒక కష్టపడితేనే ఏదైనా సక్సెస్ఫుల్ అవుతారు. మూమెంట్ పడితే ఎప్పుడు హీరోయిన్ గారు. కానీ నిజంగా మంచి చెప్పాలంటే అనుపమ మాత్రం యాక్టింగ్ దుమ్ము లేపేసింది. సిద్ధన్న మాత్రం ఒక రేంజ్ అన్న ఇచ్చి పడేసింది. ఎక్కడ తగ్గలమైన సిద్ధన్న సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సిద్ధన్న కెరియర్లో పెద్ద మూవీ అని చెప్పొచ్చు. మన సిద్ధన్న మాత్రం చూస్తుంటే యాక్టింగ్ మాత్రం అన్న చూసుకోనా ఏం డైలాగులు కొడతాడు, ఒక్కొక్క డైలాగు మట్టిపోతాడన్నా ఇచ్చి ఏం ఒక్క డైలాగ్ చెప్తానా ఈ కిస్సులు ఇస్తుంటాడన్నా. ఈ సీన్స్ మాత్రం అది మాత్రం మొత్తం సపోర్ట్ వస్తుంటాను. ఒక్కొక్క కిస్సెస్ ఉంటాయి, అది మాత్రం హైలైట్ ఉంది. సారీ కానీ ఎమోషన్ వచ్చింది చెప్పిన. సినిమా మాత్రం ఒక రేంజ్. ఇంకోటి చెప్పాలంటే సిద్ధన్నకి ఈ సినిమాకి ఒక అవార్డు ఇవ్వాలి. అవార్డు ఎందుకు ఇవ్వాలంటే నాకు చాలా బాగా చేసిన యాక్టింగ్. ఇంటర్నేషనల్ అవార్డు వస్తాయి నాకు ఈ సినిమాకి. ఎందుకంటే చాలా బాగా చేసి నటించాడు. ఆయన తగ్గట్టు హీరోలకు కూడా రావాలి, వాళ్ళకి అందరి టీంకి రావాలి, సినిమాకి అవార్డ్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ 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 సూపర్. నిజంగా హాయ్ బ్రో, హాయ్. డీజే టిల్లు స్క్వేర్. ఇది స్క్వేర్ కాదు, రెక్టాంగిల్, ట్రయాంగిల్. నిజంగా పారానామా ఏవో మ్యాథ్స్ సబ్జెక్ట్ మొత్తం గుర్తుకొచ్చింది నాకైతే. ఈ అద్దం పెట్టుకొని చూసినావా లేకపోతే అద్దం తీసి ఇట్లా నార్మల్ గా ఇట్లా చూసినావా లేకపోతే ఇట్లా పెట్టుకొని చూసినావా సినిమాని? ఇక్కడ చూపిస్తా చూడు. ఇట్లా పెట్టుకొని చూసిన నేనైతే. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ అంటే సరే రాధిక ఉంది, లిల్లీ ఉంది. మీకు ఎవరు నచ్చారు?
నాకైతే లిల్లీ నచ్చింది. లిల్లీ ఎందుకు నచ్చింది? లిల్లీ ఎందుకు నచ్చింది అంటే అనుపమ పరమేశ్వరన్ నాకు రాధికానే నచ్చింది. నాకు రాధిక నచ్చింది. రాధిక ఏం నచ్చింది నీకు? రాధిక డీజే టిల్లు పార్ట్ 1 చూస్తున్నావు, ఇప్పుడు పార్ట్ 2 చూసినావు సినిమా? పార్ట్ 2 చూసిన. పార్ట్ 2 చూసినప్పుడు పార్ట్ 2 లో నీకు ఏడా కనిపించింది రాధిక? రాధిక వచ్చిందా రాలేదా? వచ్చింది 2 నిమిషాలు మరి వచ్చిందా? మరి 7 చూసినా అంటున్నావు. మరి వచ్చింది నువ్వే చెప్పినావు వచ్చింది. 2 నిమిషాలు వచ్చింది. అవును, 2 నిమిషాలకి ఎంత సౌండ్ వచ్చింది? 2 నిమిషాలు ఏం సరిపోతుంది? ఏం నీకు కరెక్ట్ 2 నిమిషాలు ఏం సరిపోతుంది అన్నో కరెక్టే. నిజంగా చెప్తున్నా, 2 కళ్ళు సరిపోవు బ్రో. ఇద్దరు హీరోయిన్లను చూడడానికి, ఒక హార్ట్ సరిపోదు హోల్డ్ చేయడానికి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నిజంగా 3వ కన్ను తెరవాలా? నువ్వు తెరువు 3వ కన్ను. తెరుస్తా. రోడ్ మీద పోతుంది బస్సు. మంచి సినిమా డోంట్ మిస్. నిజంగా రోడ్ మీద పోతుంది ఆటో, ప్రేక్షకుల గుండెల్లో ఉంటుంది అనుపమ ఫోటో. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. బ్రో అయితే చాలా ఎంజాయ్ చేసిండు. ఈయన కంటే ఎక్కువ నేను కూడా ఎంజాయ్ చేసిన. ఈయన కిస్ కూడా నేను ఎన్నున్నాయి కూడా లెక్క పెట్టి చెప్పు బ్రో. ఎన్నున్నాయి చెప్పు. చూసినా చాలా కాన్సన్ట్రేషన్ హీరోయిన్ మీద మంచి కాన్సన్ట్రేషన్. తెలుసా నేను ప్రతి సింగల్ అబ్బాయికి ఏం చెప్తున్నా అంటే పక్కన ఓ లపాకినో లేకపోతే ఎవరినో ఒకరిని తీసుకొని సినిమాకి వెళ్ళమంటున్నా. ఇంకా నువ్వు ఏమైతే తెలుసా, అరే నీ అమ్మ 15 సంవత్సరాలు సినిమాలు చూడకున్నా పర్లేదు, ఇంకా అంతే. పక్కన లవర్ని తీసుకొని ఒక్క సినిమా చూస్తే మరి ఇందాక లపాకి అన్నావు, ఇప్పుడు లవర్ అంటున్నావు బ్రో. అది కరెక్ట్ కాదు. లవర్ లేని ఈ కరువు కాలం అయిపోయింది మాట. అందరు లిల్ లెక్కనే వెళ్తున్నారు. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బ్లాక్ బస్టర్, డూపరు, సూపరు అన్ని. నిజం, అదైతే నిజం బ్రో. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకో సినిమాల సాంగ్స్ మామూలు లేవు. అడుగుతుండు చూడు. ఇగో నీకు అనుపమ కావాలంటే ఈయన తీసుకోను, అనుపమ కావాలంటే ఈయన తీసుకొని, రాధిక కావాలంటే నాతో రారు. ఇంకో సినిమాల సాంగ్స్ అంటే రాధిక రాధిక రాధిక. ప్రేక్షకులు సినిమా చూడడానికి వస్తారికా వస్తారికా బ్రో. రాధిక కాదు, రాధిక రాధిక పోయిక పోయిక అట్లుంది మూవీ అయితే. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్రో. సాంగ్స్ కూడా రింగుల చుట్టూ అట్లనే నిజంగా పడిపోలేదు.